అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మార్చి మాసము 11వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము ఆరోగ్యము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనమందు అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును గనుక మీరు బయటకు బయలుదేరి వెళ్ళి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. రెక్కల క్రింద ఆరోగ్యం ఉన్నది అనుటను చూపించుటకై ప్రభు మనక మనోనేత్రములకు ముందుగా ఒక కొవ్విన దూడను చూపించుచున్నాడు. ప్రభు యొక్క రెక్కల క్రింద అణిగి ఉన్నవారు కొవ్విన దూడ వలె ఆరోగ్యమును ఉందా దేహమును పొందుకొందురు. మరియు సర్వోన్నతుని చాటున సర్వశక్తుని నీడన విశ్రమించువారు బయలుదేరి వెళుచున్నప్పుడు సంతోషముతోనూ ఆనందముతోనూ కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుచు వెళ్ళుదురు. ఉదయకాల ప్రార్థన సమయము అనుట ప్రభుక హస్తములు మనలను హత్తుకునేటువంటి సమయములై ఉన్నవి. ఉదయకాలమున ప్రార్థించి ఒక దినమును ప్రారంభించుచున్నప్పుడు ఒక దైవిక స్వస్థతయు ఆరోగ్యమును బలమును మనలను ఆవరించి ఉండును. ఆ దినమును ఎదుర్కొంటకు కావలసిన శక్తిని బలమును ప్రభువు మనకు అనుగ్రహించును. మోషే ఇజ్రాయేలు ప్రజలను అరణ్యమునందు త్రోవ నడిపించుచు వచ్చినప్పుడు ఒక గొప్ప రెక్క వలె మేఘస్తంభములను వారిని కప్పి ఉండెను. అందుచేత అరణ్యమునందు గల తీవ్రత వారికి తెలియకుండెను. పగటివేళ ఎగురు బాణములను చీకటిలో సంచరించు తెగుళ్లను వారిపై దాడి చేయలేకపోయాను. వారు గొర్రెపోతు వలె బలము గలవారై ఉండెను. ఇజ్రాయేలీలలో బలహీనుడైన వాడు ఒక్కడును లేకుండెను. మోషేను గూర్చి బైబిల్ గ్రంథము ఇచ్చుచున్న సాక్ష్యము ఏమిటి? మోషేకు 120 సంవత్సరములైనను ఆయన యొక్క కనుదృష్టి మాంద్యము కాలేదు, కాళ్ళు తడబడను లేదు. పగటివేళ దేవుని యొక్క రెక్కలుగా మేఘస్తంభములను, రాత్రివేళ దేవుని యొక్క రెక్కలుగా అగ్ని స్తంభములను ఇజ్రాయేలీలను త్రోవ నడిపించుకొని వెళ్ళెను. వారు ఆరోగ్యవంతులుగా ఉండిరి. నేడు లోకమునందు గల పలు యవనస్సులు బలము లేని వారుగాను శక్తి లేని వారుగాను తల్లాడుచుండుటను చూచుచున్నాము. విద్యార్థుల పర్వమునందే పొగ తాగుచు మత్తు పదార్థములకు బానిసలై గంజాయిని సేవించుచు బక్క చిక్కిన వారై తూలిపోవుచున్నవారై ఉన్నారు. అవును, ప్రభు యొక్క రెక్కలకు బయట ఆరోగ్యము ఉండుటలేదు. వెలుపట వ్యాధులను బాధలునే సంచరించుచున్నాయి. అట్టి వారికి వైద్య కేంద్రమును మందు బిల్లులు మాత్రమే రెక్కలు. చలనచిత్ర నటుడుగా ఉండి ఆ తరువాత ప్రభు వద్దకు వచ్చిన సహోదరుడు ఏవిఎం రాజన్ అనువారు తన యొక్క సాక్ష్యం నందు ఒకసారి ఇలాగు సూచించిరి: నేను అతి భయంకరమైన వ్యాధి చేత పీడించబడుచు సంచరించుచు మృతుడనై నడవలేని పరిస్థితి యందు ఉన్నాను. వైద్యులచే నన్ను స్వస్థపరచలేకపోయేరి. వైద్యమును మందులను నన్ను చేయి విడిచి పెట్టాను. అప్పుడే యేసు యొక్క రెక్కల నీడను గూర్చి విన్నాను. ఆయన వద్దకు పరిగెత్తుకొని వచ్చాను. ప్రభు నా దోషములంటి క్షమించి నా రోగములంతటినీ స్వస్థపరిచాను. నేడు ప్రభు యొక్క పరిచర్యను పూర్ణ బలముతో చేయుచు వచ్చుచున్నాను అని చెప్పాను. దేవుని బిడ్డలారా, ప్రభు మీకును అద్భుతమును చేయును. మీ యొక్క రోగములను తొలగించి ఆరోగ్యమును అనుగ్రహించును. నేటి ధ్యానమునకై నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవాకు. ఇర్మియా గ్రంథము 30 అధ్యాయం 17వ వచనం. నేటి వేద పఠనము ఉదయం ద్వితీయోపదేశ కాండము 14, 15 మరియు 16 అధ్యాయములు. సాయంత్రం మార్క్స్ వార్త 12వ అధ్యాయం 28 మొదలుకొని 44 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.